Hi guys, welcome to Software Chinodu. Please do like, share and subscribe. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అసలు మూవీ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. మూవీ అంటే ఒక స్టోరీని కెమెరాలో రికార్డ్ చేసి థియేటర్ ఆర్ టెలివిజన్లో చూడడాన్ని మూవీ అంటారు. మూవీ అంటే ఎక్కువగా ఇష్టపడేవారు అండ్ ఎంకరేజ్ చేసేవారిలో తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. ఒక కొత్త మూవీ రిలీజ్ అవుతుందని తెలియగానే తెలుగు ఆడియన్స్ ఓన్లీ తెలుగు మూవీస్నే కాదు, అదర్ లాంగ్వేజెస్ మూవీస్ లైక్ మలయాళం, కన్నడ, తమిళ్, డిఫరెంట్ ఏ లాంగ్వేజ్ వచ్చినా మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఐ కెన్ సే దట్ తెలుగు ఆడియన్స్ కంప్లీట్గా మూవీ లవర్స్. తెలుగు ఆడియన్స్ మూవీస్ని ఎంతలా ఇష్టపడతారంటే ఒక ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు థియేటర్ దగ్గర చేసే రచ్చ మామూలుగా ఉండదు. డ్యాన్సులు, హారతులు, పాలాభిషేకాలు చాలా. ఇన్ కేస్ వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీ బాగాలేదనుకోండి, దాన్ని ఎలా అయినా హిట్ చేయాలని చేయాల్సిన రాక్షస ప్రయత్నాలు అన్నీ చేస్తారు. సేమ్ టైంలో అదర్ హీరో ఫ్యాన్స్ కూడా సేమ్ మూవీకి వస్తే ఇంకేం అవసరం లేదు, వార్ డిక్లేర్ అయిపోతుంది. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ మూవీ బాగాలేదు అంటే వాళ్ళు చూడరు, కనీసం పట్టించుకోరు. బట్ మనం చూస్తాం, ఫేవరెట్ హీరో కోసమనో హీరోయిన్ కోసమనో ఐటమ్ సాంగ్ అనో. ఇలాంటి మనకి ఎంతో ఇష్టమైన మూవీస్ ఎలా స్టార్ట్ అవుతుంది, దాన్ని ఎలా కంప్లీట్ చేస్తారు మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసికలీ మూవీ డిపెండ్స్ ఆన్ 6 steps: ఐడియా, స్క్రిప్ట్, స్టోరీ బోర్డ్, క్యాస్ట్ అండ్ క్రూ, లొకేషన్, పోస్ట్ ప్రొడక్షన్. ఐడియా అంటే మనం చూస్తున్న ప్రతి సినిమా కూడా ఎవరో ఒకరి మైండ్లో పుట్టిన చిన్న ఐడియా. ఆ చిన్న ఐడియా చుట్టూ కాన్ఫ్లిక్ట్స్, ప్లాట్ అండ్ డ్రామా కలిపి ఎంటైర్ స్టోరీని బిల్డ్ చేస్తాం. ఈ స్టోరీ బిల్డింగ్ అనేది డిఫరెంట్ పర్సన్స్ బట్టి డిఫరెంట్ స్టోరీస్ క్రియేట్ అవుతాయి. ఎలా అంటే మనలో చాలామందికి యాక్షన్, డ్రామా, సైఫై, స్పై, థ్రిల్లర్, హర్రర్ డిఫరెంట్ జానర్స్ ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ మీద ఐడియాస్ వస్తుంటాయి. ఐడియాస్ తగ్గట్టుగా స్టోరీని బిల్డ్ చేయాలి. ఆ స్టోరీ ప్రొడ్యూసర్కి నచ్చితే స్క్రిప్టింగ్ స్టార్ట్ చేయాలి. స్క్రిప్టింగ్ అంటే మనం ఇప్పటి వరకు ఐడియా చుట్టూ బిల్డ్ చేసిన స్టోరీ, కాన్ఫ్లిక్ట్, ప్లాట్ మొత్తాన్ని పేపర్ మీద రాయడాన్ని స్క్రిప్టింగ్ అంటారు. మూవీస్లో స్క్రిప్టింగ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి లైక్ హీరో అండ్ హీరోయిన్, హీరో, విలన్ అండ్ అదర్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కాన్వర్సేషన్, ఎమోషన్స్ అంటే స్టోరీ మొత్తాన్ని డీటెయిల్గా రాయడం జరుగుతుంది. మనం ఒక మూవీ చూస్తున్నాం, మూవీలో సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. బట్ మూవీలో క్యారెక్టర్కి మధ్య జరిగే డైలాగ్స్ మనల్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యేటట్లు చేస్తాయి అండ్ మూవీపై ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. స్టోరీ బోర్డింగ్ అంటే ఇప్పటి వరకు మనం రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో, స్క్రిప్ట్లో ఎమోషన్స్, ఫైట్, కాన్ఫ్లిక్ట్ మొత్తం స్టఫ్ని డ్రాయింగ్ రూపంలో విజువలైజేషన్ చేసి చూడటాన్నే స్టోరీ బోర్డింగ్ అంటారు. క్యాస్ట్ అండ్ క్రూ అంటే స్టోరీకి తగ్గట్టుగా యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం. బేసిక్గా స్టోరీ, డైరెక్షన్, కెమెరా వర్క్, మ్యూజిక్ ఎంత బాగున్నా సరే క్యాస్ట్ కూడా అంతే బాగుండాలి. ఎగ్జాంపుల్, మనం ఒక మూవీ చూస్తున్నాం, అప్పుడు స్క్రీన్ మీద ఒక పర్సన్ని చూసి ఈ క్యారెక్టర్ వీడు తప్ప ఇంకెవ్వడు పుల్ ఆఫ్ చేయలేడు అని మనకు అనిపించాలి. డైరెక్టర్ క్యాస్టింగ్ సెలెక్షన్ ఎలా ఉండాలి అంటే పర్టికులర్ మూవీకి ఆ పర్టికులర్ హీరో తప్ప ఇంకెవ్వడు యాక్ట్ చేయలేడు అని మనకు అనిపించాలి. యాక్టర్ అనేవాడు ఎంటైర్ మూవీలో ప్రతి సీన్లో కూడా బాగా పెర్ఫామ్ చేయాలి. యాక్టర్స్
బాగా పెర్ఫామ్ చేయలేకపోతే ఆడియన్స్ మూవీ చూశాక ఇదేం సినిమా సార్ వెరస్ట్ చిచి 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 లొకేషన్స్ ఒక మూవీలో హిస్టారికల్ బ్యాక్డ్రాప్స్, వార్ సీక్వెన్సెస్, సైఫై బేస్డ్ ఆన్ మూవీ రిక్వైర్మెంట్స్ని బట్టి డైరెక్టర్ లొకేషన్స్ చూస్ చేసుకోవాలి. మూవీకి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ వార్ సీక్వెన్సెస్ని రొమాంటిక్ సాంగ్స్ తీసే ప్లేసెస్లో షూట్ చేసామనుకోండి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే మూవీకి రిలేటెడ్ ఆల్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయి మూవీ మొత్తాన్ని ఒక రఫ్ లుక్లో చూడటాన్ని పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. పోస్ట్ ప్రొడక్షన్ అనేది డైరెక్టర్కి వచ్చే సెకండ్ ఛాన్స్. ప్రొడ్యూసర్ స్టోరీ వింటున్నప్పుడు ఏదైనా ప్రాపర్గా లేకపోతే చెప్తాడు, ఇది ఫస్ట్ ఛాన్స్. అలాగే మూవీ షూట్ అయ్యాక డైరెక్టర్ అనుకునే విధంగా మూవీ రాకపోతే సీన్స్ రీషూట్ చేయడం, మ్యూజిక్ చేంజ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేయడం, డైలాగ్ కరెక్షన్స్ ఇలాంటివి అన్నింటినీ కలిపి పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. పోస్ట్ ప్రొడక్షన్లో ఇలాంటి కరెక్షన్స్ ఎన్నో చేసి హిట్ కొట్టిన డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు. మూవీలో కరెక్షన్స్ ఉన్నాయి అని ఎంతమంది చెప్పినా నా మూవీ నా ఇష్టం, నాకు నచ్చినట్టు తీస్తాను అనుకుంటే అస్సాం అయిపోద్ది. ఓకే ఓకే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అందరూ అన్నీ ఫాలో అయ్యే మూవీ తీస్తున్నారు, బట్ ఎందుకు కొన్ని మూవీస్ ఫెయిల్ అవుతున్నాయి? అంటే అది రే రామ్